నేను కొన్ని కారణాల వల్ల ఈరోజు నేను మా బాబు కలిసి దేవుడి దీపారాధన చేద్దామని టెంపుల్కి వచ్చినామండి. చూసిందా, టెంపుల్లో మా బాబు దీపారాధన చేస్తున్నాడు దేవుడికి. నిమ్మకాయ దీపారాధన ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాం సండే. ఈరోజు గుళ్ళో చేస్తున్నామండి టెంపుల్లో. విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడు టెంపుల్కి వచ్చినా కూడా ఇక్కడ చెట్టు ఎప్పుడు గమనించలేదు. మీరు చూడండి, ఇక్కడ మీరు గుర్తుపడతలేదు, అంజూర పండు అంటే విపరీతంగా కాయలు కాస్తున్నాయి. జూమ్ తీస్తున్నాను చూడండి. చూడండి పై దాకా ఎన్ని పళ్ళు ఉన్నాయి, ఫ్రూట్స్. మరి నేను ఎప్పుడు గమనించలేదు, ఇప్పుడే గమనించిన. చూసిందా, చెట్టు కిందనే కింద అమ్మవారు ఉందండి, నాగులమ్మ. పడుతున్నాయండి ఫ్రూట్స్. ఇక్కడ అమ్మవారు, వాడు దీపారాధన చేస్తున్నాడు, దేవుడిది దీపారాధన చేస్తున్నాడు బాబు. చూడండి అమ్మవార్లు. మేము సండే చేసుకుంటామండి దేవుడి దీపారాధన. అయితే ఈరోజు ఇంట్లో వీలు కాలేదు, టెంపుల్లో పెట్టుకుందామని చెప్పేసి నేను బాబు పిల్లలతో సహా వచ్చాము. చూసిండే ఇక్కడ అమ్మవారి దీపారాధన అయితే కంప్లీట్ అయ్యింది. చెట్టు అయితే ఆసం అండి. నేనైతే ఎప్పుడు వచ్చినా కూడా పెద్దగా గమనించింది అయితే ఏ రోజు లేదు. చెట్టు పరిసర ప్రాంతాలు ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క విధంగా చూపిస్తాను మీకు. ఇక్కడ అమ్మవారండి, చూసిండ్రా అమ్మవారి. నెక్స్ట్ ఇంకో టెంపుల్ అంతే ఇట్లుంటుంది, పాతకాలం టెంపుల్ ఇది కూడా. ఇక్కడ దేవుడు నందీశ్వరుడు, వినాయకుడు, పైన శివయ్య అండి. చూసిందా, స్పష్టంగా చూడండి ఎంత బాగున్నదో. పరిసర ప్రాంతాలు అంతా ఇండ్లు ఉంటాయి ఇక్కడ. ఇంకో దేవుడు అండి రాములవారు. చూసిండండి, రాములవారి గుడి పైన విధంగా మెయిన్ టెంపుల్ అండి. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ కూడా శివాలయం లింగం ఉంది, చూసిందా. ఇక్కడ వేప చెట్టు కింద దేవుడి లింగము, కింద ఆంజనేయ స్వామి, పైన గజస్తంభం చిన్నగానే ఉంది. ముందు ఆంజనేయ స్వామి చూసిరా లొకేషన్ ఎంత బాగుందో. మెయిన్ టెంపుల్ అండి ఇది, మెయిన్ టెంపుల్. ఇది గోపురం కిందంటే ఇది మెయిన్ టెంపుల్. మీకు మొత్తం నేను చూపిస్తాను. గజస్తంభాలు చూడండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ విధంగా. ఇదంతా చుట్టుపక్కల లొకేషన్. ఇక్కడ చూడు, జై శ్రీరామ్. ఇప్పుడు మనం చూసిన చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఇవే. ఇది రాములవారు, శివయ్య, అమ్మవారు. మా బాబు దీపం వెలిగించిండు. నాగులమ్మ చూసిండా, దీపారాధన చేసిండు బాబు. పైన ఇప్పటిదాకా మీకు చూపించిన చెట్టు, ప్రశాంతమైన వాతావరణం, పీస్ఫుల్గా. ఇది పక్కన ఉంది స్కూల్ అండి, ఇది ప్రైవేట్ స్కూలే, చిన్నపిల్లలది. ఇక్కడ నవగ్రహాలంతా విడిగా ఉంది, కింద స్టాండ్ ఇట్లా వేసి. ఇదంతా నవగ్రహాలు దగ్గర నుంచి చూపిస్తాం మీకు. అంత నవగ్రహాలండి, చుట్టుముట్టు 9 నవగ్రహాలు. ఇక్కడ వాష్ చేసుకోవడానికి చుట్టుపక్కలంతా మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుందండి. తర్వాత ఇక్కడ ఉంటుంది బతుకమ్మ, మొత్తం ఇక్కడే ఆడతారు మా దగ్గర. ఇదంతా మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవారు చూసిండండి, ఈ విధంగా ఉంటుంది మొత్తం. అర్థమవుతుందా?
టెంపుల్ గోపురం అండి, చూడండి గుడి గోపురం ఇప్పుడు నుంచి కింద డౌన్ లొకేషన్ అంతా ఇదంతా చుట్టుముట్టు ఇదంతా ఇట్లా ఉంటుంది. ఇదంతా ప్రాంతం నుంచి ఇట్లా అన్ని చిన్న చిన్న టెంపుల్స్, చెట్టు కింద అమ్మవారు,